బాలుడవే నీవు పరుడవనాలంబుడవధిక యోగివాద్యుడవు తను స్థూలాకృతియగు విశ్వముని లీలారూపమండ్రు నిపుణులు కృష్ణ. భువనములు సేయకావగనవతీలుడవైతిగాదే అఖిలేశ్వర ఓ యోగివరేణ్య విశ్వమంగళ కవి సన్నుత వాసుదేవ కళ్యాణనిధి. నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరంబని సేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీలేజపత్రేక్షణ. కృష్ణ, నీవు బాలుడవు కావు, పరమేశ్వరుడవు, విశ్వానికి ఆధారమైన వాడవు, యోగేశ్వరుడవు, ఆద్యుడవు, స్థూల విశ్వము నీ లీలారూపమై ఉన్నవాడవు, భువనాలను సృష్టించి రక్షించడానికి అవతరించావు కదా. ఓ అఖిలేశ్వర, యోగివరేణ్య, విశ్వమంగళకర, కవి సన్నుత, కళ్యాణనిధి, వాసుదేవ, నీయందు భక్తి కలిగి బుద్ధి నిలిచేటట్టు అనుగ్రహించు దేవా అని ప్రార్థించగా సంతసించిన స్వామి వారితో ఇలాగా అన్నాడు. తమ తమ ధర్మము తప్పక సములైనను నమ్మి తిరుగు సభ్యులకును బంధమునను చూచిన విరియును గమలాప్తుడు ఒడమ విరియు ఘనతమము క్రియన్. తమ తమ ధర్మాలను పాటిస్తూ సమదృష్టి కలిగి నన్ను నమ్మిన వారికి సూర్యోదయం కాగానే చీకట్లు తొలగిపోయినట్లు నన్ను చూస్తే సంసార బంధాలు తొలగిపోతాయి. నారదుని వాక్కు వలన మీరు నా అనుగ్రహం పొంది నా భక్తులైనారు. మీకు సంసారం అంటదు, మీరు మీ ఇళ్లకు వెళ్ళవచ్చును అని చెప్పాడు. శాప విమోచనం గురించి వేచియున్న యక్షులకు ఈ చిన్నారి బాలుడు మహావిష్ణువైయుండునా అనే సందేహం కలగలేదు. అతనిలో వారు విష్ణువును చూడగలిగారు. పిడుగుపాటు వంటి శబ్దం విని నందాదులంతా వృక్షాల వద్దకు వచ్చి చూడగా నేల కూలిన మ్రాకుల మధ్య రోలుకు బంధింపబడిన నల్లనయ్య జడునిలాగా చూస్తున్నాడు, సురక్షితంగానున్నాడు. ఆ దృశ్యం చూస్తున్న పెద్దలకేమీ అర్థం కాలేదు. అక్కడే ఆడుకుంటూ అంతా చూచియున్న గోపబాలకుడు కృష్ణుడే ఆ చెట్లను రోలుతూ లాగి కూల్చాడని, వాటి నుండి ఇద్దరు మెరిసిపోతున్న మనుష్యులు వచ్చి కృష్ణునకు నమస్కరించి మాయమయ్యారని చెప్పగా ఆ పిల్లలేదో ఊహించి కట్టుకథ చెబుతున్నారని ఎవ్వరూ నమ్మలేదు. అయితే ఆ వృక్షాలు ఎలాగ కూలిపడ్డాయో ఎవరికీ అర్థం కాలేదు. నందుడు పుత్రుని కట్టు విప్పి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. తన దివ్యతత్వం గురించి ఎవ్వరూ ఏమీ తెలుసుకొనరాదని ఆ కపట బాలుడు అనేక రకాల వేషాలు వేస్తూ ఉంటాడు. పాడున్మందుని భంగి గోపవని తల్పాని ధ్వనుల్ సేయగా ఆడుంజంత్రము కైవడిన్ పరవశుండై హస్తముల్ ద్రిప్పుచున్ చూడన్నేరని వాని భంగి జనులం చూచుచున్నగున్ బాలురన్ గూడున్ పెద్దల పంపు సేయ జనుదాగున్ దూగు చిట్టాడుచున్. గోపభామలు చప్పట్లు కొడుతుంటే మందబుద్ధిలాగా పాడుతాడు. పరవశుడై చేతులు త్రిప్పుకుంటూ యంత్రంలాగా ఆడుతాడు. అంధునిలాగా నటిస్తూ చూస్తాడు, నవ్వుతాడు. ఇతర పిల్లలతో కూడుతాడు. చిల్లర పనులను పెద్దలు పురమాయిస్తే వెళ్ళి చేస్తాడు. దాగుంటాడు, గెంతుతాడు. నీవు ఏడ్చితే నిన్ను బిచ్చగాళ్ళు జోలిలో వేసుకుని పోతారు సుమా అని తల్లి చెబితే ఆమె కొంగుచాటున దాక్కునేవాడు. ఇలాంటి కపట లీలలను ఎన్నో చూపేవాడు. ఒకనాడు
ఒక ఆమె పండ్లు అమ్ముకోవడానికి వచ్చింది. ధాన్యం ఇస్తే పళ్ళు ఇస్తానన్నది. చిన్ని కృష్ణుడు ఇంటి లోపల నుండి చిన్న దోసిట్లో కొంచెం ధాన్యం తీసుకొస్తుంటే దారిలో అతని చేతి నుండి చాలా గింజలు రాలిపోగా మిగిలిన కొద్దిపాటి గింజలను ఆమె బుట్టలో వేసి పళ్ళు ఇమ్మన్నాడు. అతని ముగ్ధమోహన రూపాన్ని చూసి ఆమె మురిసిపోయి అతని దోసిలి నిండా పండ్లు పెట్టింది. ఆమె తన బుట్టలో చూసుకుంటే బాలకృష్ణుడు వేసినవి ధాన్యపు గింజలు కావు, నవరత్నాలు. స్వామి లీలలు అద్భుతాలు. మానవుడు హృదయ ఫలాలు, కర్మఫలాలు అర్పిస్తే ఆయన ముక్తి రత్నాలనే ప్రసాదిస్తాడు. బాలకృష్ణుని చేష్టలు ఇతర పిల్లలు చేసే అల్లరి చేష్టల వల్ల కనిపించినా అవి నిగూఢార్థమున్న స్వామి లీలలు, ఆయన అనుగ్రహాలు. గోపబాలికలు కృష్ణునికి వెన్నపెట్టి పాడుమంటే పాడేవాడు, ఆడుమంటే ఆడేవాడు. అవి గంధర్వ గానాలు, నటరాజ నృత్యాలులాగా ఉండేవి. యశోదమ్మ ఆ స్వామిని అనేక విధాలుగా సేవ చేసి లాలించి పాలించి పోషించి ప్రేమించిన ధన్యాది ధన్యురాలు. కన్నతల్లి అయిన దేవకీదేవికి కూడా ఆ భాగ్యము కలగలేదు. పుట్టినప్పటి నుండి కృష్ణునిచే అందరూ ఆకర్షింపబడేవారు. గోకులంలో పిన్నలు, పెద్దలు, గోవులు, దూడలతో సహా అందరూ కారణం తెలియకుండానే కృష్ణ ప్రేమలో పరవశులై ఉండేవారు. బలరామకృష్ణుల దివ్యతత్వం గురించి, వారి అవతార కార్యముల గురించి వారిద్దరికీ తెలుసు. వారి దివ్యత్వాన్ని ఎవ్వరూ గుర్తించకుండా ఇద్దరూ జాగ్రత్త పడేవారు. కొద్ది రోజులుగా గ్రామంలో జరుగుతున్న ప్రమాదాలు అక్కడి ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నవి. ముఖ్యముగా బాలకృష్ణునికి ముప్పు తెచ్చేటట్లు సంభవిస్తున్నాయి. యాదవులలో వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు అయిన ఉపనందుడు వ్రజపురి వాసులను సమావేశపరిచి ఇలా అన్నాడు: బృహద్వనంలోనున్న ఈ ప్రదేశంలో ఈ మధ్య ప్రమాదాలు ఉత్పన్నమవుతున్నవి. ఆ పరమేశ్వరుని కృపాకటాక్షాలచే నందనందనునికి ప్రాణాపాయం కలుగుటలేదు. కానీ లేనిచో పూతన వలనను, బండి వలనను, సుడిగాలి వలనను, బద్ది చెట్ల వలనను ఎంతటి ప్రమాదం కలిగి ఉండేది కదా. మనం ఈ ఊరు విడిచి యమునా నదిలోని కాళింది మడుగు ఒడ్డుననున్న బృందావనంకు తరలి వెళ్ళిపోదాం. అక్కడ ఎక్కువ స్థలం, పచ్చిక బయళ్ళు బాగా ఉన్నవి అని చెప్పగా అందరూ బాగు అన్నారు. నందవ్రజము నుండి బృందావనానికి తరలిపోవడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నారు. మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి.